తీసుకురాగలిగారో దాన్ని గౌరవించుకుని అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మన భవిష్యత్తు గురించి మనం ఎక్కడ కూడా అనుమానం లేకుండా ముందుకెళ్ళగలుగుతాం. తొందరపడుతున్నారు వాళ్ళు, ఇంకా సమయం ఉంది. ఎలక్షన్ ప్రక్రియ మొన్న ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది మన షెడ్యూలు. మనకి 4వ ఫేజు మే 13వ తారీఖున ఎన్నికలు. ఇంకా చాలా సభలు ఉంటాయి, అనేక ఉపన్యాసాలు ఉంటాయి. రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాం, మన ప్రణాళిక ఏంటి, మేనిఫెస్టో ఏంటి, ఎటువంటి అంశాల గురించి మాట్లాడబోతున్నాం, ఇవన్నీ కూడా ఇంకా టైం ఉంది. తొందరపడి ఏదో ఊహించేసుకుని అర్జెంటుగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మళ్ళీ ఇంకోసారి వ్యక్తిగత దూషణలు లేకపోతే ఏదో సెటైర్లు వేసుకున్నంత మాత్రాన సరిపోదు. వాళ్ళ టైం అయిపోయింది, ఖచ్చితంగా వాళ్ళ టైం అయిపోయింది. కొత్త ప్రభుత్వం రాబోతోంది. అది ఏ విధంగా మనం ఓ మంచి పరిపాలన అందించగలుగుతామని దానిపైన మేము దృష్టి పెట్టాం తప్ప ఇది రాజకీయ కోణం నుంచి చూసి రకరకాలుగా మాట్లాడే వ్యక్తుల గురించి స్పందించాల్సిన అవసరం లేదు. మరొకసారి అడగండి. నేను ఇందాక అదే అన్నా కదండి, ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్లో లాంగ్ టర్మ్ విజన్లో మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారు చేసింది ఖచ్చితంగా ఆ త్యాగం ఉంది. అని దేనికోసం? రాష్ట్రం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం. సో పార్టీ కూడా అందులో భాగస్వామ్యమే. బట్ ఆయన ఇచ్చే ప్రయారిటీ ఎప్పుడు కూడా ఏంటంటే దేశం తర్వాత రాష్ట్రం తర్వాత మన పార్టీ. సో అందులో భాగంగా తీసుకున్న నిర్ణయాల వల్ల మా పార్టీ నాయకులకి కొంచెం ఇబ్బంది కలిగినా తప్పకుండా మేము వాళ్ళని గౌరవించుకుని భవిష్యత్తులో ఎక్కడ కూడా పొరపాట్లు వాళ్ళు ఎక్కడ కూడా మిస్ అయ్యామనే భావన వాళ్ళు కలగకుండా మేము జాగ్రత్తగా చూసుకుంటాం.